Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel, this Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of Jan 9, 2026. There are a few important articles in today's newspaper. Front page ఒకసారి చూద్దాం. ఇది మాధవ్ గాడ్గిల్ గారి గురించి. His contribution is a lot. We'll discuss that in detail in this session itself. So this is about Trump clears bill to slap up to 500% tariff on buying Russian oil. So this is something related to ఏదైతే Russian sanctions bill ఉందో దాని update అండి. And this bill would give President Trump tremendous leverage against countries like China, India and Brazil to incentivize them to stop buying cheapest Russian oil. And this is going to impact global geopolitics లో చాలా చేంజ్ వస్తుంది. And most importantly, this is giving the power to levy up to 500% in tariffs on countries that buy oil or uranium from Russia. And this is according to the senior senator Graham అండి. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే లాస్ట్ ఆల్రెడీ మనం మాట్లాడాం రష్యన్ శాంక్షన్స్ బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దానికి రెలవెంట్ అప్డేట్ ఇది. 1-2 days లో ఎడిటోరియల్ లో ఇంకా క్లియర్ గా వస్తుంది. అప్పుడు ఇంకా డీటెయిల్స్ స్టడీస్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మమతా ఈడీ లాక్ హార్న్స్ ఓవర్ సెచెట్ కన్సల్టెన్సీ ఫార్మ్. ఈడీ ఏం చెప్తున్నారంటే ఈ రైట్స్ లో షీ టుక్ అవే కీ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ ఫిజికల్ డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అని చెప్పి ఏం చెప్తున్నారు. ఈవిడ ఏం చెప్తున్నారంటే దే ఆర్ ద వన్ హూ డెన్ డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ టు స్పాయిల్ ద రెప్యుటేషన్ అండ్ ఎక్సెట్రా. వాట్ ఇఫ్ వీ డూ ఇన్ ఏ సిమిలర్ వే విత్ ద బీజేపీ ఆఫీసర్స్ విచ్ ఆర్ దేర్ in Bengal అని చెప్పి, and BJP is the one who are great killers of democracy. How can they do it? What will happen if we reciprocate same behavior? This CD search by raiding BJP parties అని చెప్తున్నారు. It's a kind of clash between the two parties. Update ఉంది, front page ఉంది అని చెప్పడం. That's it. UN body pegs India's growth at 7.2% this fiscal. నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ నేను చెప్పిందో ఎకానమీ గ్రోత్ 7.4% 2025-26 కి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ ఏం చెప్తుందంటే ఎస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సమ్వేర్ అరౌండ్ 7.2% అని. అంటే ఇది హైలీ ఇంపార్టెంట్. ఏది యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ సోషల్ అఫైర్స్ ఇది రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, which what it is talking about, what are the highlights and other objectives from this report you are getting which are helpful for giving a clarity about the Indian growth rate అని చెప్పి చూసుకోవాలి. That's it. And it said tax reforms, monetary easing should provide additional near term support అని. And most importantly ఈ ఇయర్ ఈ గ్రోత్ రేట్ కి నేను మీకు ఆల్రెడీ క్లియర్ కట్ గా ఎడిటోరియల్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, there are pros and cons but still we managed this growth rate again because of the tax cut rates ఏదైతే ఉందో, జిఎస్టీ కట్ రేట్స్ ఏదైతే ఉందో దానివల్ల ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేస్తూ కన్సంప్షన్ రేట్ పెరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టారిఫ్ కన్సర్న్స్ ఉన్నప్పటికీ కూడా దే ఫోకస్డ్ మోర్ ఆన్ ఎఫ్టీఎస్ విత్ అదర్ నేషన్స్ లైక్ యూరోప్ అండ్ అదర్ నేషన్స్ విచ్ అగైన్ బూస్టెడ్ ఇండియన్ ట్రేడ్ అని చెప్పి. సో 1-2 days లో ఇంకా క్లియర్ గా ఆర్టికల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. లాంచ్ ఆఫ్ న్యూ స్కీమ్ టు అవాయిడ్ విక్టిమ్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ టూ. రీసెంట్ గా మనం ఒక ఎడిటోరియల్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆర్టికల్ చేసాం, ఏది వాల్యూ ఆఫ్ లైఫ్ రోడ్ రైల్ ఎయిర్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ taking the importance of the life, they are calculating the compensation based upon the services they are providing. Professionals కి అయితే హై ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్కమ్ బేస్డ్ కంపెన్సేషన్ ఇస్తున్నారు. దోస్ హు ఆర్ గిగ్ వర్కర్స్ ఆర్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో ఉన్న వాళ్ళకైతే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ కంపెన్సేషన్ ఇస్తున్నారు. అది జరగకూడదు, దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ లైఫ్ కి డిగ్నిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైట్ టు లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. And you consider them in the form, in the name, not in the name of professionals or because of their value in the society, but give value to their lives అని చెప్పి ఒక ఆర్టికల్ చేశాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ స్కీమ్ ని దానికి కనెక్ట్ చేసి ఇఫ్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ ఇన్ మీన్స్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్లింక్ అండ్ థింక్ అండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈస్ గోయింగ్ టు లాంచ్ ఏ నేషన్ వైడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, ఎస్పెషల్లీ ఆఫరింగ్ ద కవరేజ్ ఆఫ్ అప్ టు 1.5 lakh and cash reward of 25,000. So each scheme will cover road accidents anywhere in the country, not just on national highways. And Ministry of Road Transport and Highways is the one which is going to be take care of. So once it is launched in tarvata name, other details vastayi, objectives vastayi, appudu inka clear ga discuss cheddam. So this is all about front page andi. Ee roju maximum ee stuff ila konచెం typical ga unna concepts e unnayi. And yes, editorials lo kuda naku anta this is something related to anta important అనిపించింది ఏం అనిపించలేదు. And this is something related to 10-minute model
ఏదైతే ఉందో డెలివరీ టైము రీసెంట్ గా గిగ్ వర్కర్స్ ది డిసెంబర్ లాస్ట్ వీక్ లోని జరిగింది కదా, దానికి రెలవెంట్ అప్డేట్స్ ఇస్తూ 4 లేబర్ కోడ్స్, వాట్ అబౌట్ ద గిగ్ వర్కర్స్, వాట్ అబౌట్ ద గిగ్ ఎకానమీ, వాట్ అబౌట్ ద లేబర్ కోడ్స్, ఆర్ దే అఫీషియల్ ఆర్ ఆర్ దే సఫిషియంట్ టు క్రియేట్ ద సోషల్ సెక్యూరిటీ టు దీస్ గిగ్ వర్కర్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ కట్ గా, అంటే వాళ్ళు స్ట్రైక్ కండక్ట్ చేసిన తర్వాత ఈ 10 minute డెలివరీ మోడల్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ క్రియేటింగ్ chaos or is it creating challenge, is it creating insecurity to their life, prioritize worker safety is more important, and labor codes ఏదైతే రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారో వాటిలో ఏ ఆస్పెక్ట్స్ అయితే మిస్ అయిపోయాయి, డైమెన్షన్స్ మిస్ అయిపోయాయి, హౌ ఇట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో క్రైసిస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కెనాట్ బి అడ్రెస్డ్ వితౌట్ ఇంప్రూవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, పర్టికులర్లీ దోస్ సెక్టర్స్ విచ్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేసి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఈ స్లైడ్ ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను, చదువుకోండి సరిపోతుంది, అంతే అండి. అండ్ ఎస్, this is something related to government seeks feedback on draft bill to regulate pesticides, promoting safe and effective use. So ఏదైతే డ్రాఫ్ట్ బిల్ ఉందో, the new bill will regulate manufacture, import, packaging, labeling, storage, advertisement, sale, transport, distribution, use and disposal of pesticides to ensure availability of safe and effective pesticide అన్నట్టు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్. సో ఇందులో ఏం చెప్తున్నారు, దీనికి రిలేటెడ్ గా ఈ బిల్ డ్రాఫ్ట్ కి వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫీడ్బ్యాక్. వన్స్ దిస్ గెట్ ఇన్ టు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దీని హైలైట్స్, దీని నేమ్, దీని అదర్ ఆస్పెక్ట్స్ కూడా క్లియర్ కట్ గా వాళ్ళు ఇస్తారు, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ minimizing risk to human beings, animals, living organisms, other pests and the environment, promoting pesticides that are biological and based on traditional knowledge. So Union Agriculture Ministry invited public comments on the draft pesticide management. That's it. And this is something related to yesterday మనం ఆల్రెడీ చదివాం కదా, దాని కంటిన్యూషన్, which is talking about Supreme Court weighs Rajya Sabha chair role in Justice Verma case. ఈ జస్టిస్ వర్మ కేసు గురించి, రిమూవల్ గురించి, మోషన్ గురించి ఏదైతే పార్లమెంట్ లో డిస్కషన్స్ జరుగుతుందో దానికి ఎక్స్టెండెడ్ వెర్షన్. ఇట్స్ జస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నథింగ్ మోర్ దెన్ దట్. బట్ ఈ రోజు ఉన్న ఆర్టికల్స్ లో చాలా 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 ఇంపార్టెంట్ ఇది, వాయిస్ ఫర్ పీపుల్ డ్రైవెన్ కన్జర్వేషన్. Madhav Gadgil, who passed away in Pune on Wednesday, shifted the paradigm in global conservation discourse, giving primacy to human rights over exclusive wildlife protection. Western Ghats ecology expert panel he headed recommended strict but people driven protection for the Ghats. ఈ ఇయర్ ఈయన మీద క్వశ్చన్ లేకుండా పేపర్ రాదు. మేక్ షూర్ యూ విల్ డెఫినెట్లీ షుడ్ నో ఆల్ ద ఇంపార్టెంట్ information about this great personality. So he is the one who is scholar, iconic people's conservationist, and recently we lost him. He is the one who started urban conservationist approach to nature conservation, and most importantly in his autobiography A Walk Up the Hill, Living with People and Nature, published in 2023. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి టు ఎన్విరాన్మెంట్, టు వెస్టర్న్ ఘాట్స్, లిటరరీ కాంట్రిబ్యూషన్, వాట్ ఆర్ ద అదర్ కమిటీస్ హీ హెడెడ్, వాట్ ఆర్ ద అదర్ అబ్జర్వేషన్స్. ఎందుకంటే ఈయన పోయినరు, అసలు ఈయన ఇచ్చిన బేసిక్ ఏదైతే, వన్స్ హీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ వన్స్ హీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ వేర్ హీ డిడ్ లాట్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ ఫైట్ ఫర్ ఫారెస్ట్ యాక్ట్స్ అండ్ ఎక్సెట్రా, ట్రైబల్ రైట్స్ అండ్ ఎక్సెట్రా, హ్యూజ్ చేంజ్ వచ్చింది. అదే ఏంటో ఒకసారి చూద్దాం. సో his approach towards conservation protection through the devices of wildlife sanctuaries and national parks. He also one who brought tribals and other peoples onto mainstream, and he made that Wildlife Protection Act of 1972 ఏదైతే ఉందో should not be used as a weapons in the hands of forest department to subjugate the common people of India అని, and especially by criminalizing hunter-gatherer communities and farmers ani. And the Western Ghats, where he was born in 1942, received this particular attention. So ఆయన ఏం చేశారు, 2011 రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని, అంటే వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్, ఆ బిట్ డెఫినెట్లీ పడిపోతుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అని అంటాం కదా, దాని కంప్లీట్ నేమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్. దిస్ ఇస్ ద కమిటీ, దిస్ ఇస్ ద రిపోర్ట్. And the Manmohan Singh government, having responded to an alarm sounded by experts and local populations on the destruction of fragile ecosystem people of Western Ghats by industrialization, climate change, commercial greed, etc. So he is the one
who came out and he started interacting with communities, both forest village based panchayats, forest officials, and recommended strict people driven protection for the guards. And then he advocated few other aspects, and he suggested, then Mr. Gadgil is the one who championed the Save the Silent Valley movement in Kerala in the 1970s and 1980s to protect the rainforest, as he campaigned for the forest of Bastar. Sorry, the product of, see, the contribution which he did is impeccable and immense. That's the reason ఈ ఇయర్ 102% క్వశ్చన్ వస్తుంది. ఈయన రాసిన బుక్స్ ఏంటి, ఈయన చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, అదర్ డైమెన్షన్స్ ఒకసారి చూసుకోండి. ఈయనకి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తాను 1 పేజర్ లాగా. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు గో త్రూ, వాట్ డైమెన్షన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, అవన్నీ కూడా ఇస్తాను, చూసుకోండి, సరిపోతుంది. అండ్ హిస్ లెగసీ డెఫినెట్లీ you have to understand. Okay, he's the one pioneer in the his contribution is much more, and he's the one who headed the panel of Gadgil committee. That's it. Madhav Gadgil's enduring legacy in the Nilgiris Biosphere Reserve, because Nilgiri Biosphere Reserve laid the foundation for the recognition of the region's importance to biodiversity and to its protection, and this is the first one. యునెస్కో ఎంబీ ప్రోగ్రామ్ ఉంది కదా, మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ, దానికి రిలేటెడ్ గా నీలగిరిస్ ఇస్ ద ఫస్ట్ వన్, అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఇమ్మెన్స్. He also established Center for Ecological Science in the Indian Institute, ఇక్కడ ఉంది చూడండి, for Sciences in Bangalore. And as I already suggested and mentioned, the first biosphere reserve under the Man and Biosphere Reserve program of UNESCO in India, Nilgiri Biosphere Reserve concept document, it is the one, and is a member of the Western Ghats Ecological Expert Committee ఏదైతే ఉందో, and he is the one who is the chairman. So he suggested and he made conservation biodiversity dependent livelihood should be taken proper care without huge loss to nature as well as to people ani. Through Western Ghats network program, he managed to connect faculties and students across the Western Ghats, that is the one, as well as ikkada kuda ayan gurinchi icharu chudandi, ecologist advocacy shaped political and ecological narratives in Kerala. As I already mentioned, he is the one who led this movement, Silent Valley, Save the Silent Valley movement in Kerala. Who led that movement in 1970s అంటే మిస్టర్ మాధవ్ గాడ్గిల్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి, సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి. ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్, పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ లో ఈయనకి రెలవెంట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, 102% క్వశ్చన్ వస్తుంది. సో ఆయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, కాంట్రిబ్యూషన్ టు డిఫరెంట్ సెక్టర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్ హీ సజెస్టెడ్, అండ్ హౌ హీ వర్క్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్, అండ్ హౌ హీ సేవ్డ్ ద నేచర్, ఎన్విరాన్మెంటలిస్ట్, కన్జర్వేషన్, ఆ డైమెన్షన్స్ లో కూడా చూసుకోండి, సరిపోతుంది. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దన్ దాట్. And yes, this is another most important article in the Textile Ministry signs MOUs with 15 states under tax stamp schemes. So this is the scheme which is in news. So recently you have come across the word tax stamp scheme, which is related to anannappudu meeku teliyali. Okay, this is something related to Ministry of Textiles, which has signed recent MOUs with 15 states as part of textile focused research, assessment, monitoring plan and startup. That is the full form of this tax stamp scheme. So first day of 2-day National Textile Ministries conference ఏదైతే గువాహతిలో జరిగిందో, on the theme of India's textiles, weaving growth and heritage and innovation. Under this they have signed this MOUs. The scheme is designed to improve coverage, quality, timelines and credibility of textile related statistical products and research according to press release. Finally, this initiative drives integrated planning for key sectors including handlooms, handicrafts, apparel, technical textiles by focusing efforts directly at the cluster and district levels. And this ministry providing annual grant of 12 lakh to each state or union territory, and additional grant of 1 lakh every year will be provided for each district. So once it came into implementation, will give complete details andi. Ippadiki tax stamp is the one which is introduced by Textile Ministry, signed MOUs with 15 states, and these are the objectives and these will be the outcome, and this is how it is going to impact the handloom sector ani gurtupettukondi. So this is all about today's The Hindu editorial andi, and as I already mentioned, there's not much important articles in, but ఒకటి ఏదైనా మీరు ఒకవేళ డౌట్ ఉంటే కనుక you can happily post a comment. These are not much more important articles, but I'm going to do a separate session for today's
డిజిటల్ వెర్షన్ అండి. ఇది పేజ్ లో ఉన్నంత వరకు ఇవి ఉన్నాయి అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి విచ్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఐ విల్ యాడ్ ద స్లైడ్స్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. ఐ హోప్ దీస్ ఆర్ హైలీ హెల్ప్ఫుల్. అండ్ మీరు అనుకోవచ్చు మేడం ఈ రోజు ఎడిటోరియల్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు ఏంటి అని. చెప్పాను కదా 1-2 ఉన్నాయి, దోస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అండ్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి అంత ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ కాదు. దీస్ కైండ్ ఆఫ్ పేపర్స్ ఇచ్చారు. And one related to this DSP studies icharu, that I'll do a separate session on this అండి, because it needs a little bit of extra time and energy for you to do. So I'll do a separate session and I'll release it. And this is one, ఇది మీకు అంత అవసరం లేదు. If possible 100 years 50 years ఒకసారి చూసుకొని సరిపోతుంది. And this is something related to టాప్ కోర్ట్స్ గ్రీన్ గవర్నెన్స్ కాజ్ ఫర్ అన్సర్టైనిటీస్. ఏదైతే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ మూవ్ ఫ్రమ్ రివ్యూయింగ్ లీగాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ టు ఇష్యూయింగ్ ఫార్వర్డ్ లుకింగ్ డైరెక్షన్స్ ఉందో దానికి రెలవెంట్ గా. సో ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే సుప్రీం కోర్ట్ షుడ్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ బై డిసిప్లినింగ్ స్టేట్ బ్యాక్ ఇన్ టు రెగ్యులేషన్ అని. అరావలీస్ గురించి, ఏదైతే అదర్ డైమెన్షన్స్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో పొల్యూషన్స్ గురించి, సబల్ బర్నింగ్ గురించి, స్ట్రే డాగ్స్ గురించి, ఫైర్ క్రాకర్స్ గురించి, ఇలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఏదైతే రీసెంట్ గా జరిగాయో వాటికి రెలవెంట్ గా ఇది ఒక పాయింట్ ని మాట్లాడుతూ, ఇట్ ఈస్ హై టైమ్ the regulated actors will deal with strict rather than negotiable rules, and governments will not have to contend with parallel decision making. People will know where and how to contest activities that render environment అని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ హార్మ్ గురించి దానికి రెలవెంట్ గా ఇది మాట్లాడుతున్నారు. And this is also self-explanatory, but even then I'm going to do a separate session on those GDP, economy and growth rate kada, and as well as I'm going to do a separate session on recent environment lo news lo unna species, places, climate change సమ్మిట్స్ అన్ని కూడా అక్కడ ఈ హైలైట్స్ ని డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్, సరిపోతుంది. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దీస్ సెషన్స్ ఇన్ వెరీ లెస్ టైం, వెరీ ఎఫెక్టివ్ గా చెప్పడానికి. సో ఈ రోజు అందుకనే చాలా ఫాస్ట్ గా తక్కువ టైంలో బెస్ట్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జాన్ వచ్చేసింది కదా, 1/2 hour 1 hour కూర్చోాలి పేపర్ కోసం అంటే మీకు కూడా కష్టమే. బట్ పేపర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ డెప్త్ గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లక్కీగా ఈ రోజు అంత ఆర్టికల్స్ లేవు కాబట్టి ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం వి డిడ్ ఇట్ అండి. హోప్ఫుల్లీ దీస్ సెషన్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. దీనికి రెలవెంట్ గా ఎంసీక్యూస్ ని, పీవైక్యూస్ ని, మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మేక్ షూర్ మీరు రాయాలి, రాసి రివిజన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే.